హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ రోజు మంగళవారం సందర్భంగా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రంగోలీ వేస్తూ ఒక అద్భుతమైన పురాణ కథను మీతో చెప్పబోతున్నాను. మంగళవారం రోజు హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు విగ్రహం మొత్తం నారింజ రంగు సింధూరంతో నిండిపోయి కనిపిస్తుంది కదా. అసలు మిగతా దేవుళ్ళకు లేనిది ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రమే ఈ సింధూరాన్ని విగ్రహం మొత్తం ఎందుకు పూస్తారు? హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న ఒక గుండెల్ని పిండేసే కదా. అలాగే చాలా మందికి తెలియని 3 ఆసక్తికరమైన నిజాలు ఈ రోజు నేను రంగోలీ వేస్తూ మీతో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. రావణాసుని అంతం చేసిన తర్వాత సీతమ్మ, రామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వస్తారు. ఒక రోజు ఉదయం సీతాదేవి అద్దం ముందు నిలబడి తన నుదిటిపై సింధూరం పెట్టుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో హనుమంతుడు అక్కడికి వస్తారు. హనుమంతునికి లోకంలో సీతారాములు తప్ప ఏమీ తెలియదు. హనుమంతుడు సీతాదేవిని చాలా అమాయకంగా చూస్తూ, అమ్మా, మీరు ప్రతిరోజు ఈ ఎర్రటి సింధూరం నుదిటిపై ఎందుకు ధరిస్తున్నారు? దీని వల్ల ఏం జరుగుతుంది అని అడిగారు. హనుమంతుని అమాయకత్వానికి సీతమ్మ చిరునవ్వు నవ్వి, హనుమా, నా భర్త శ్రీరాముడు దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ సింధూరం ధరిస్తాను అని చెప్తుంది. సీతమ్మ చెప్పిన మాట వినగానే హనుమంతుడు ఒక్క నిమిషం ఆలోచనలో పడి తనలో తాను మాట్లాడుకుంటూ, మా సీతమ్మ కేవలం నుదిటిపై ఒక చిన్న సింధూరం చుక్క పెట్టుకుంటేనే నా శ్రీరాముడికి అంత ఆయుష్ ఆరోగ్యం పెరిగినప్పుడు నేను నా ఒళ్ళంతా ఈ సింధూరాన్ని పూసుకుంటే నా రామయ్య ఇంకెంతకాలం వర్ధిల్లుతాడు? ఆయనకు అసలు మరణమే ఉండదు కదా అని భావిస్తాడు. అంతే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హనుమంతుడు నేరుగా వెళ్లి తల నుండి అరికాళ్ల వరకు ఒంటిపై ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా ఎర్రటి సింధూరాన్ని శరీరం మొత్తం పూసుకుంటారు. హనుమంతుడు ఆ రూపంలోనే నేరుగా శ్రీరాముడు కొలువు తీరిన సభలోకి నడుచుకుంటూ వస్తారు. ఒళ్ళంతా ఎర్రటి సింధూరం పూసుకొని సభలోకి వచ్చిన హనుమంతుడిని చూడగానే అక్కడ ఉన్న మంత్రులు, సభాపతులు అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతారు. అక్కడ ఉన్న కొందరు హనుమంతుడిని చూసి, ఏంటి హనుమ, ఈ వింత రూపం, కోతి చేష్టలు పోనిచ్చుకోలేదు అని ఎగతాళి చేస్తారు. కానీ సింహాసనం మీద ఉన్న శ్రీరాముడు మాత్రం నవ్వలేదు. సింహాసనం మీద నుంచి వెంటనే కిందకు దిగి హనుమంతుని దగ్గరకు వచ్చి, ఆంజనేయ, ఏంటిది, ఎందుకు ఒళ్ళంతా సింధూరం పూసుకున్నావు అని అడిగారు. అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి, స్వామి, సీతమ్మ నుదుట సింధూరం పెట్టుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని సీతమ్మ చెప్పారు. అందుకే మీపై ప్రేమతో నేను నా ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. ఇప్పుడు మీ ఆయుష్ అనంతం అవుతుంది స్వామి అని చెబుతాడు. ఆ మాట వినగానే శ్రీరాముడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతటి కల్మషం లేని భక్తుడు ఈ లోకంలోనే ఉండడని హనుమంతుణ్ణి గట్టిగా గుండెకు హత్తుకొని, హనుమా, నీ భక్తి ప్రపంచానికి ఆదర్శం. భక్తితో నీకు సింధూరం సమర్పించే వారికి నా ఆశీస్సులు, నీ కరుణ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి నుండి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారి కష్టాలన్నీ తీరిపోతాయి అని వరమిస్తారు. చూసారుగా హనుమంతుని సింధూరం వెనుక ఉన్న అపారమైన ప్రేమ మరియు భక్తి కథ. అందుకే మనం స్వామికి సింధూరం సమర్పిస్తే ఆయన మనల్ని కూడా రాముణ్ణి చూసుకున్నట్లే చల్లగా చూసుకుంటారు. ఈ మంగళవారం నేను వేసిన ఈ రంగోలీ మరియు ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో హనుమంతునికి తమలపాకులు ఎందుకు సమర్పిస్తారు, హనుమంతునికి తమలపాకులు అంటే ఎందుకంత ఇష్టం, దీని వెనుక ఉన్న పురాణ రహస్యం తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని తప్పక కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన కథను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీ కుటుంబంపై ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో అందమైన ముగ్గుతో, మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.